తాడేపల్లిలో జగన్ గారు కట్టిన ఇల్లు గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మాట్లాడారండి. తాడేపల్లిలో జగన్ గారు కట్టిన ఇంటి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వింటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో తెలుసా? జగన్ గారి ఇల్లు ప్రకృతి పర్యావరణానికి చాలా విఘాతం కలిగిస్తుందంట. జగన్ గారు కట్టిన ఇల్లు వల్ల ప్రకృతి దెబ్బతింటుంది, పర్యావరణంకి నష్టం వాటిల్లింది జగన్ గారు కట్టిన ఇల్లు వల్ల. నిజంగా ఈ మాటలు ఇప్పుడు మాట్లాడి కాదు, పవన్ కళ్యాణ్ గారి పాత వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి పాత వీడియో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడేయచ్చు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అదే అంటే జగన్ గారు కట్టినటువంటి ఇల్లు మీలో చాలామంది చూస్తుంటారు. ఆ ఇల్లే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందంటే మరి కరకట్ట మీద కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా పెడతాను, చూద్దరు కానీ. చంద్రబాబు నాయుడు గారు సైకిల్ దొక్కుని వీడియో పెడతాను, చూద్దరు కానీ. దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. కొంచెం ల్యాగ్ అయినా కానీ లెంత్ అయినా కానీ ఓపిక చేసుకుని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు వైరల్ అవుతున్న పాత వీడియో చూద్దరు కానీ. ఫస్ట్ లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి అంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కసారి ఆ వీడియో పెడతాను చూడండి, పవన్ కళ్యాణ్ గారి వీడియో. ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వారు అమరావతిలో వారు ఉంటున్న భవనమే పర్యావరణ పరిమితులకి లేకుండా అలాంటి బిల్డింగ్ లో ఉంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నదుల మీద కానీ మన నదీ పరివాహక ప్రాంతాల మీద కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌరవం. ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వారు అమరావతిలో వారు ఉంటున్న భవనమే పర్యావరణ పరిమితులకి లేకుండా అలాంటి బిల్డింగ్ లో ఉంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నదుల మీద కానీ మన నదీ పరివాహక ప్రాంతాల మీద కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌరవం లేదనే. చంద్రబాబు నాయుడు గారేమో చూసారుగా వీడియో, పవన్ కళ్యాణ్ గారి వీడియో చూసారుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎలాగంటే ప్రకృతి పర్యావరణం దెబ్బతినకూడదు కాబట్టి మనం సైకిళ్ళు తొక్కాలి, చాలా సుందరమైన నగరాన్ని పాడు చేసుకోకూడదు, బాగు చేసుకోవాలి, పర్యావరణం చాలా ఇంపార్టెంట్ అంటూనే జగన్ గారు ఏదైతే ఋషికొండని ఆల్రెడీ ఉన్న కట్టడాలనే వాటిని కూలగొట్టి ఉన్న కట్టడాలనే కూలగొట్టి ఏంటి ఋషికొండ ఏదైతే ప్యాలెస్ అన్నారో అది కట్టారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పన్న కొండల్ని ఏవైతే అప్పన్న కొండల్ని శేషాచలం ఇలా అప్పన్న కొండలు అన్నింటిలో కూడా బోడిగుండు చేసేసి డేటా సెంటర్ కోసం ఏంటి వాటిని సిద్ధపరుస్తున్నారో మరి ఎంత దారుణమైన ప్రకృతి విపత్తుకి అది కరెక్ట్, అది ఎంత దారుణమైనటువంటి పొల్యూషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకని మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు అసలు ఆ డేటా సెంటర్ వల్ల ఎంత పర్యావరణం ముప్పు ఉందో చాలామంది విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. పోనీలే తప్పదు, ఇంకా పర్యావరణ ముప్పు ఏమన్నా దాని చాటున అభివృద్ధి దాగుంది కాబట్టి ఓకే అని అనుకోవచ్చు. మరి కొండలను ఎందుకు తొలిచేస్తున్నారు? అప్పుడు ఒకసారి ఉన్న కట్టడాన్ని కొట్టేస్తేనే నానా రాదంతం చేశారు. ఇప్పుడు ఆయన ఉన్న ఏదైతే కొండలన్నింటిలో కూడా తొలిచేసి ఎక్కడ పడితే అక్కడ ఇసుక మట్టి దెబ్బల్ని పెళ్ళగించేసి నానా రాద్ధాంతం చేసేస్తున్నారు కదా రాష్ట్రంలో. మరి ఎందుకని అది పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది అని ఎందుకు భావించరు? దాన్ని ఎందుకని ఖండించరు? మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక జగన్ గారి ఇల్లు గురించే మాట్లాడారు కానీ కరకట్టను ఆనుకుని లింగమనేని రమేష్ గారు మళ్ళీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటనేది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ కరకట్ట మీద ఉన్న బిల్డింగ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అది అక్రమ కట్టడం అని టీడీపీ ఐఎంలో చెప్పారు. ఇప్పుడు అదే అధికారిక నివాసం అయింది అనుకుంటా చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత దానికి ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారో తెలుసు మీకు. మరి అది నది మీద కదా ఉంది ఆ ఇల్లు, కాబట్టి అది ఎందుకు కాకుండా పోతుంది? మరి ఎందుకని దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకని దాని గురించి నోరు మెదపడం లేదు? జగన్ గారి ఇల్లే పర్యావరణానికి అనుకూలంగా లేదు అని అంటే మరి ఇంకెళ్తుందా? నది మీద కట్టేసి కట్టడం కదా కర్రకట్ట. కాబట్టి అంటే మనోడైతే ఒకలాగానో బయటోడైతే ఇంకోలా, అంతే కదా. మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన మాటలు చూసి, అలాగే ఏదైతే అప్పన్న కొండల్ని
అప్పన్న కొండల్ని ఎలా దొంగిచేస్తున్నారో ఆ వీడియోను కూడా 2 పెట్టబోతున్నాను. మీరు చూడండి, మీరు చూసి అప్పుడు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. విశాఖపట్నాన్ని డిస్ట్రాయ్ చేస్తా ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అన్ని విధాలుగా కూడా డిస్ట్రాయ్ చేస్తా ఉన్నారు అనమాట. ఐ డోంట్ అండర్స్టాండ్ ద చంద్రబాబు నాయుడు సార్ వాట్ ఈస్ స్టాండ్. విశాఖపట్నాన్ని ఏమో అప్పనంగా 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చి అందరినీ వెల్కమ్ చేసి జాబ్స్ ఇస్తామని చెప్పేసి దే ఆర్ విశాఖపట్నం యొక్క బ్యూటీ నాశనం చేస్తా ఉన్నారు. సింహాచల దేవస్థానం కొండలు టచ్ చేయడానికి భయం వేస్తుంది అన్నమాట ఎవరికైనా సరే. పండు కాయ తినడానికే ఆ కొండల మీద పుట్టిన ప్రతి పువ్వు కూడా ఆ స్వామివారిదే. ఆ కొండ మీద ప్రతి కాయ కూడా ఆ స్వామివారిదే. ఆ స్వామివారు చూపించే తింటారన్నమాట. నాశనం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు, నాశనం అయిపోతారు. ఆ కొండలు టచ్ చేయకండి దయచేసి, పోతారు. ద బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నం, మైటీ సిటీ, బ్యూటిఫుల్ ఎకో సిస్టమ్ ఉంది ఈ సిటీకి, అది నాశనం చేస్తా ఉన్నారు మీరు. మీరేమో గూగుల్ అన్నారు, గూగుల్ తీసుకొని వస్తే అది ఎవరికండి? అమెరికా ఏమో తగిలేస్తే వస్తున్నాయి ఇక్కడికి. 75% of the people of the Americans say that we don't want any data center here to be constructed, to build. Okay, తెచ్చారు డేటా సెంటర్, I do accept it. బట్ దాని కోసం అని చెప్పేసి సింహాచల దేవస్థానం కొండలు చేయడం ఏంటండి? 90 సంవత్సరాలు బతకవలసిన వాళ్ళు 70 సంవత్సరాలు పోతారు, 70 సంవత్సరాలు బతకవలసిన వాళ్ళు 50 సంవత్సరాలు పోతారు. చెప్తావరా? మీకేం పోతుందండి? మీకు విశాఖపట్నం ప్రజలు కదా నాశనం అయిపోయేది. ఇక్కడ మనస్తత్వం ఏంటో తెలియదు, వాళ్ళు ఏం కోరుకుంటారో తెలీదు. మానవ మర్యాదలు కోరుకుంటారు, లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటారు, హ్యుమానిటీ కోరుకుంటారు. ఇవన్నీ వదిలేసి మీరేమో చేస్తున్నారు ఈ పనులు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి నమస్కారాలు. ఈ రోజు ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి సస్టైనబుల్ మోడల్ కి శ్రీకాకుళం చుట్టాం. ఈ రోజు నేను వచ్చినప్పటి నుంచి కారు వాడలేదు, నేరుగా సైకిల్లో వెళ్ళి మీటింగ్లన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళా సైకిల్లో ఇక్కడికి వచ్చాను. అయితే ఈ సైకిల్ ఎక్కినప్పుడు ఉండే అనుభూతి బ్రహ్మాండమైన అనుభూతి ఉంది. అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, 2 విధాల లాభం. ఒకటి, పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది, ఎన్విరాన్మెంట్ కి సహకరించే పరిస్థితి వస్తుంది. రెండోది, మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, మంచి గాలి, మంచి వాతావరణం. అవసరమైతే కొద్దిగా పెడలింగ్ కూడా వేయగలిగితే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఆరోగ్యానికి అదే మరిగా ఏదైతే పర్యావరణానికి ఇది ఏకైక మార్గం. రాష్ట్రంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక సైకిల్ పెట్టుకోవడం అవసరం. ఎక్కడికక్కడ చిన్న చిన్న పనులని సైకిల్ నిండడం,